హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే అండ్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రకంగా వండుతారు. సో మా ఇంట్లో నేను కామన్గా ఈ రెసిపీ ఫాలో అవుతాను. ఎందుకంటే ఇది బగారా రైస్లోకి, నార్మల్ రైస్లోకి అండ్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో గ్రేవీ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఈ రెసిపీ కోసం ముందు 2 ఎగ్స్ తీసుకొని బాయిలింగ్కి పెట్టేయండి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో నేనైతే 300 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు మొత్తం క్లీన్ చేసి ఉండాలి. సో ఈ 300 గ్రామ్స్ రొయ్యల్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడంత ఉప్పు, చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి రొయ్యలకి మసాలాలు పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 to 3 మినిట్స్ బాగా మసాజ్ చేసుకున్నాక ఒక 1 అవర్ పాటు ఈ మిక్చర్ని మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. రొయ్యలు మ్యారినేట్ అయ్యేలోపు 2 ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మిక్సర్లోకి ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వాటితో పాటు 4-5 మిరియాలు, చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకోండి. కంప్లీట్ ఫైన్ పేస్ట్ అవసరం లేదు, బట్ నీళ్ళు వేయకుండా పేస్ట్ అయితే చేసుకోండి. ఈ పేస్ట్ వేసి పక్కన పెట్టుకునే లోపు ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. సో ఎగ్స్ బయటికి తీసి ఒక ఎగ్ని 2 స్లైసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఎగ్ స్లైసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. మా ఇంట్లో అయితే ఈ మధ్య ఇలాంటి గ్రేవీ కర్రీస్కి మట్టి పాత్రలే యూస్ చేస్తున్నాము. అదే కాక రొయ్యల కూర అన్నది మట్టి పాత్రలో చాలా కమ్మగా వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు మట్టి పాత్రలోనే చేసి చూపిస్తున్నాను. సో పాత్ర కొంచెం హీట్ అయ్యాక దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా గ్రేవీలో ఎలాంటి ఎక్స్ట్రా ఆయిల్ వేయదలుచుకోలేదు. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మ్యారినేట్ చేసిన రొయ్యలు వేసి ఫ్రై చేసుకోండి. ఈ రకంగా రొయ్యల్ని ఫ్రై చేసుకుంటే నీచు వాసన అన్నది కంప్లీట్గా పోయి రొయ్య కూడా చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఒక 4 to 5 మినిట్స్ కుక్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే రొయ్య కంప్లీట్గా కుక్ అయిపోకూడదు, గ్రేవీలో కూడా కొంచెం కుక్ అవ్వాలి. సో నీచు వాసన అన్నది పోయాక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని వేసి ఫ్రై చేసుకోండి. ఈ స్టెప్ కంప్లీట్లీ ఆప్షనల్. నాకు ఫ్రైడ్ ఎగ్ ఇష్టం కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాను, లేదన్న వాళ్ళు డైరెక్ట్గా గ్రేవీలో కూడా వేసేసుకోవచ్చు. సో ఎగ్ అన్నది కూడా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ఆనియన్ పేస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లోంచి పచ్చివాసన పోయాక పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఈ పేస్ట్కి సరిపడినంత వేసుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యలకి మ్యారినేషన్లో వేసేసాం కాబట్టి ఈ పేస్ట్కి తగినంత మాత్రమే వేసుకొని కుక్ చేసుకోండి. ఇవి కూడా 2 మినిట్స్ కుక్ అయ్యాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి కుక్ అవ్వనివ్వండి. రొయ్యలు వేసాక లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేసరికి నాకు ఈ రకంగా ఆయిల్ పైకి తేలుతూ కనిపించింది. సో గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని చెక్ చేసుకున్నాక ఎగ్ స్లైసెస్, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసాను. సో దీన్ని వైట్ రైస్లో కానీ, బిర్యానీ రైస్లో కానీ, చపాతీలో కానీ దేంతో సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో గ్రేవీ చాలా రిచ్గా వస్తుంది. సో ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.